कश्मीर पाकिस्तान का हिस्सा नहीं है, कश्मीर पाकिस्तान की रियासत का हिस्सा नहीं है, ये पाकिस्तान का हिस्सा नहीं है। భారత్ లో పీఓకే విలీనం కాబోతుందా? మాకు పాకిస్తాన్ వద్దు అంటూ పీఓకే ప్రజలు చేస్తున్న నినాదాలు వారి కల నెరవేరబోతుందా? భారత్ చేపడుతున్న వ్యూహాత్మక అడుగులు పీఓకేను మన గడ్డపైకి తీసుకురాబోతున్నాయా? పాకిస్తాన్ పతనంతో పాటు అఖండ భారత్ కళ సాకారం కావడానికి సమయం ఆసన్నమైందా? ఇప్పటికే పీఓకేపై భారత్ వ్యూహాలు మొదలయ్యాయా? ముక్కలవుతున్న పాకిస్తాన్ పాలకుల అహంకారం ఇంకా తగ్గదా? పాకిస్తాన్ దీనిని ఆజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటుంది. కానీ వాస్తవం ఏంటంటే అది ఆజాద్ కాదు, అది గులాం కాశ్మీర్. 1947 నుంచి పాక్ దురాక్రమణలో ఉన్న సుమారు 13,297 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతం పాక్ పాలకులకు కేవలం ఒక వనరుల బావి. అక్కడి ఖనిజాలు, సహజ వనరులను దోచుకుంటారు, కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించరు. అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడి దుస్థితిలో ముజాఫరాబాద్ ను రాజధానిగా చేసుకుని పాక్ తన అరాచకాలను కొనసాగిస్తుంది. ఇక్కడ మనం అసలు విషయానికి వద్దాం. గత 22 రోజులుగా రావల్కోట్ రగులుతుంది. వేల సంఖ్యలో ప్రజలు ఈద్గా మైదానంలో నిలబడి పాకిస్తాన్ కు ఒకటే మాట చెప్తున్నారు: మేము మీకు బానిసలం కాము. ప్రజలు నిరసనలు బయటి ప్రపంచానికి తెలియకుండా పాక్ పాలకులు వెంటనే ఇంటర్నెట్ ను కట్ చేశారు. కానీ ఆందోళనకారులు పాక్ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక పంపారు. తమను ఆకలితో చంపితే సరిహద్దులను భారత్ వైపు తెరుస్తామని వారు చేసిన ప్రకటన పాక్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. कश्मीर पाकिस्तान का हिस्सा नहीं है, कश्मीर पाकिस्तान की रियासत का हिस्सा नहीं है, ये पाकिस्तान का हिस्सा नहीं है। हमसे वफादारी नहीं, तुम पाकिस्तान के उन मेहनतकशों मजदूरों से वफादारी करो। వారు ఎందుకు భారత్ వైపు చూస్తున్నారో తెలుసా? పాలనా వైఫల్యం, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, తినడానికి తిండి లేని దుస్థితి. పాకిస్తాన్ తన దేశాన్ని సరిగ్గా చూసుకోలేక చతికిలబడుతుంటే ఇక పీఓకే ప్రజల బతుకులు ఎలా ఉంటాయి? అందుకే ఇప్పుడు పీఓకే ప్రజలు తమ భవిష్యత్తు కోసం భారత్ వైపు చూస్తున్నారు. మాకు పాక్ వద్దు, భారత్ లోనే మాకు భద్రత ఉంది అని వారు బాహటంగానే ప్రకటిస్తున్నారు. ఇక మరోవైపు పాక్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి భయంకరంగా ఉంది. సింధు నదిపై ఉన్న సుక్కూర్ బ్యారేజ్ దాదాపు ఎండిపోయింది. బలూచిస్తాన్ లో లక్షలాది ఎకరాల భూములు బీడుబారుతున్నాయి. రైతులు రోడ్డున పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సింది పోయి పాక్ నేతలు రివర్స్ లో భారత్ ను బెదిరిస్తున్నారు. ముసాదిక్ మాలిక్ నీళ్లు వాడుకుంటే చేతులు నరికేస్తామంటూ అహంకారంతో మాట్లాడగా అతౌలా తరార్ ఇండియా నది జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అరుస్తున్నారు. కానీ ఇండియా వెనక్కి తగ్గేదే లేదు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాధ్యం కావు. రక్తం, నీరు కలిసి పారలేవు అని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తమ వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎంత మొత్తుకున్నా భారత్ తన హక్కులను వాడుకుంటుంది. అరాచకాలతో నిర్మించిన సామ్రాజ్యం ఎంతో కాలం నిలవదు. ప్రజల ఆకాంక్షలకు అడ్డుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకుంటుంది. పీఓకే ప్రజలు కోరుకుంటున్న భద్రతను, బంగారు భవిష్యత్తును ఇవ్వగలిగేది భారత్ మాత్రమేనని వారికి స్పష్టంగా అర్థమైంది.